తంగలాన్. అసలేం తిరుగుతున్నది నీ తల్ల లోకంలో లేనింత. సూపర్ స్టార్ రజనీకాంత్ తో కబాలి, కాలా లాంటి మంచి కథాబలం ఉన్న సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ ఫా రజిత్, అపరిచితుడు, ఐ, శివపుత్రుడు లాంటి డిఫరెంట్ ప్రయోగ సినిమాలు తీసిన హీరో చియాన్ విక్రమ్, వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న పీరియాడికల్ సినిమా తంగలాన్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. దీనికి కారణం విక్రమ్ ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా కనిపించాడు. తన జీవితంలోని మొట్టమొదటిసారి అతి కష్టమైన పాత్ర చేశానంటూ చెప్పుకొచ్చాడు. మరి ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ ద్వారా చూద్దాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే బ్రిటిష్ కాలం నాటి 100 సంవత్సరాల క్రితం కథ ఇది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల నిజ జీవితాల ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు. ఈ ప్రాంతంలో ఓ తెగకు నాయకుడైన తంగలాన్ బ్రిటిష్ జనరల్ కోరిక మేరకు కోలార్ ప్రాంతంలో బంగారు గనిని తవ్వేందుకు వారికి సహాయం చేసేందుకు ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఈ లోకంలో మనం తప్ప ఎవ్వరూ లేరో ఈ పని చేయడానికి. పైగా తాత ముత్తాతల నుండి బంగారం కనిపెట్టడంలో మంచి పేరున్న తంగలాన్ అందుకు అంగీకరించి బ్రిటిష్ దొరతో పాటు ఒక చిన్న బృందాన్ని తీసుకుని అడవిలోకి వెళ్తాడు. అయితే బంగారు గని ఉన్న ప్రాంతానికి ఆర్తి అనే ఓ మంత్రగత్తె కాపలాగా ఉంటుంది. బంగారు గని తవ్వడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆ మంత్రగత్తె చేసే మాయ కారణంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మరి తంగలాన్ ఆ మంత్రగత్తె ఆట కట్టించి బంగారు గనిని తవ్వడానికి బ్రిటిష్ వారికి సాయం చేయగలిగాడా? చేసే క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? అసలు ఈ మంత్రగత్తె ఎవరు? ఎందుకు అలా చేస్తోంది? మిగతా కథంతా తంగలాన్ మూవీ స్టోరీగా ఉంటుంది. ఇకపోతే ఈ సినిమా గురించి విశ్లేషించుకుంటే డైరెక్టర్ రంజిత్ తాను చెప్పాలనుకున్న విషయానికి ట్విస్ట్లు, థ్రిల్లింగ్ మూమెంట్స్ వంటి కమర్షియల్ అంశాలు బాగా జోడించి స్పష్టంగా చెప్పగలిగాడు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో నేరేషన్తో ఉన్న కథ దాని చుట్టూ అల్లుకున్న నేపథ్య కథనాన్ని, పాత్రలను వివరించేందుకు టైం తీసుకుంటాడు. ఏం చూపించబోతున్నాడో ఫస్ట్ హాఫ్ మొదలైన 40 నిమిషాలకి తెలిసిపోతుంది. ఓ కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులు వచ్చామనే ఫీల్ కలిగించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. మాంత్రికుడు కాదు రాజా, మాంత్రికురాలు. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాకి క్లైమాక్స్ అతిపెద్ద అసెట్. క్లైమాక్స్ లో మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. హీరోగా విక్రమ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన పాత్రకి పూర్తిగా న్యాయం చేశాడు. అసాధారణమైన నటనతో సినిమాలో తన పాత్ర పట్ల అంకిత భావం, హీరో అంటే గ్లామర్ మాత్రమే కాదు అని మరోసారి విక్రమ్ ఈ చిత్రంలో నిరూపించాడు. జాతీయ అవార్డు స్థాయి నటనతో ఊచకోత కోశాడు. తన ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడ్డట్టుగా చెప్పొచ్చు. హీరోయిన్ గా మాళవిక నటన కూడా డీ గ్లామర్ రోల్లో బాగా చేసింది. ఇక సాంకేతిక పరంగా తంగలాన్ విజువల్ ట్రీట్ ఇచ్చింది. కోలీవుడ్ లో ది బెస్ట్ విజువల్ మూవీ ఇదేనంటూ నెటిజన్లు మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి చాలా కీలకమైన అంశం. ప్రీ క్లైమాక్స్ లో రాత్రి మరియు చీకటిని ఒకేసారి చూపిస్తూ భిన్నమైన భావాలను తెరపై పడించడం అనేది ఛాయాగ్రాహకుడికి పనితనానికి ప్రతీక. దాంట్లో సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. మూవీ ప్రొడక్షన్స్ డిజైన్ బాగుంది. జీవి ప్రకాష్ బీజిఎం నెక్స్ట్ లెవెల్. చాలా సంవత్సరాల క్రితం యుగానికి ఒకడు చిత్రానికి మంచి మ్యూజిక్ ఇచ్చాడు జీవి ప్రకాష్. మళ్ళీ ఇప్పుడు అంతటి స్థాయిలో మ్యూజిక్ ఉంది. ఇటు తెలుగు ప్రేక్షకుల నుండి కూడా మంచి రెస్పాన్స్ వస్తుండటంతో రాబోయే రోజుల్లో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించే అవకాశాలు ఈ చిత్రానికి పుష్కలంగా ఉన్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు.